కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు హాజరై స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో జనులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టెంపుల్ మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేందర్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, నరసింగారావు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము వెస్ట్ మారేడుపల్లి యందు శ్రీ మహాకాల భైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిగింది. ఈ యొక్క దేవాలయానికి సంపూర్ణంగా ఏకైక దాతగా ముంతా సందీప్ ముంతా స్వాతి గారు చాలా దాతృత్వ స్వభావంతో ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు తామే భరించి ప్రతిష్టకు కానీ పూజలకు సంబంధించి అన్ని ఖర్చులు కానీ మరియు నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కానీ మరియు ఈ రోజున అన్న సంతర్పణకు అంతటి కూడా వారే తమ సొంత నిధులతో వారు భరించి వారే నిర్మించారు దేవాలయాన్ని. వారికి ఆ యొక్క మహాకాల భైరవుడు ఎల్లవేళలా సదా సర్వదా శతద సహస్రద అనుగ్రహించాలని మేము కోరుకుంటాం. స్వామిగారు చెప్పారు, వాళ్ళ పెద్ద మనస్సుతో చెప్పారు. దాని అవకాశం ఇచ్చిందల్లా ఆ స్వామి అవకాశం ఇచ్చాడు, ఆ బుద్ధి పుట్టి ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు. ఇంకా మంచి కార్యాలు చేయాలని ఆశిస్తూ అందరికీ సర్వే జన సుఖం భవంతు. రేపాల వెంకటేశ్వర్లు మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మాకు ఈ దేవాలయంకి ముఖ్యంగా భక్తులకు దేవునికి సేవ చేసే భాగ్యం కలిగించిన మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి అభినందనలు, ధన్యవాదాలు. జీవితంలో ఇది చాలా అదృష్టం, భగవంతుని సేవ కానీ భక్తుల సేవ కానీ. ఈ దేవాలయంలో మేము వచ్చిన 1 year నుంచి జరిగిన ప్రతి పండుగల్లో మాకు ముఖ్యంగా భక్తుల సహకారము, డోనర్ సహకారం చాలా అన్ని విధాలు సపోర్ట్ ఇస్తున్నారు. మాకు రెగ్యులర్గా నేను 2వ చైర్మన్ అయినా, మొదటిసారి కూడా మా సందీప్ గారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ పండుగ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ అడిగా కానీ ఎమ్మటే చెప్తుంటారు. మనం అన్నదానం కానీ, శివరాత్రి కానీ, ఏ పండుగ ఉన్నా కానీ మాకు మొదటి అలాంటి డోనర్ దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాం. ఈరోజు కాలభైరవి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వచ్చిన భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందరినీ చూసుకొని వివిధ దేవాలయం నుంచి వివిధ భక్తులు వచ్చారు, దేవాలయ మెంబర్లు వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. ఈ దేవాలయం అభివృద్ధి ఏంటంటే ముఖ్యంగా భక్తులే మాకు డోనర్సే సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఏంటంటే ఒక దేవాలయం చైర్మన్గా బాధ్యత తీసుకోవాలంటే, మెంబర్ తీసుకోవాలంటే, ట్రస్ట్ మెంబర్ తీసుకోవాలంటే దైవభక్తి అనేది ఉండాలి. ఒక పదవి ఇచ్చేటప్పుడు దాని డెడికేషన్గా టైం ఇవ్వాలి. ఒక దేవాలయం అభివృద్ధి చేస్తామని పేరు తీసుకొని ఒట్టి పేరుకి చైర్మన్ చెప్పకుండా సహాయ శక్తులు మనకి ఇలాంటి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నదని భావిస్తున్నాను. మళ్ళీ అవకాశం వస్తుందని నేను కోరుకుంటున్నాను. 1 సంవత్సరంలో మేమేం చేయలేం. ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్, ఇంకొకసారి అవకాశం ఇస్తే నేనేందన్నా చూపిస్తాము. భక్తులకు ఏ పండుగలు వచ్చా మీరు 1000 మంది ఫీడ్బ్యాక్ తీసుకోండి. 990 మంది రేపాల వెంకటేశ్వర్లు వచ్చిన భక్తులకు ఎలా చూస్తారో మీరు గమనించాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అవకాశం కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా కమిటీ మెంబర్ అందరికీ.